అయితే ఇక్కడ ఇరాన్ విషయం కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. వెనిజులా అంత తేలిక అమెరికాకి కనిపించట్లేదు. అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ అన్ని ఇస్లామిక్ కంట్రీస్ కలిసినా కూడా ఇప్పుడు ఇరాను ప్రతిఘటన చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? ఇంత గట్టిగా నిలబడ్డానికి ఇరాన్? ఇప్పుడు 3 వెనకాల ఏ శక్తులున్నాయి వెనకాల? 3 అంశాలున్నాయి సార్. ఫస్ట్ అంశం ఏంటంటే, చారిత్రకంగా పర్షియా దేశం అనేది ప్రాచీన నాగరికతకి ఒక వారసత్వంగా కొనసాగుతున్న దేశం. పెద్ద డైనెస్టీ చాలా ప్రపంచంలో. పెద్ద డైనెస్టీ. ఈజిప్ట్ దగ్గర నుంచి డేరియస్ పరిపాలిస్తున్నప్పుడు అలెగ్జాండర్ ఆ దేశం మీద దాడి చేశాడు. అంటే మీకు అప్పటికే ఇస్లాం రాలేదు. హ్మ్. ఇస్లాం ముందు చెప్తున్నా డేరియస్. డేరియస్‌కి దాదాపుగా కొన్ని వేల మంది భార్యలు ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో రాజులు అవును. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అవును. కూడా వాళ్ళు పెళ్లి చేసుకునేది. అప్పుడు ఆ రోజుల్లో ఉండే కల్చర్ ఏముండేదంటే, ఓడిపోయిన రాజు, గెలిచిన రాజు ఇద్దరున్నప్పుడు ఓడిపోయిన రాజు చంపబడతా ఉంటాడు. హ్మ్. ఈ గెలిచిన రాజు దగ్గరికి ఆ భార్యలందరూ వచ్చి ఈయన సొంతం అయ్యేవాళ్ళు. భార్యలు, కూతుర్లుండే కూతుర్లు అట్లా కూతుర్లు. వచ్చేవాళ్ళు. హ్మ్. అయితే హ్మ్. అప్పుడు డేరియస్ దగ్గర ఉండే వేలాది మంది భార్యలు, వందలాది మంది భార్యలు అలెగ్జాండర్ దగ్గరికొచ్చారు. హ్మ్. బట్ అలెగ్జాండర్ రిజెక్టెడ్ ఆల్ దట్ పీపుల్. హుహు. అలెగ్జాండర్‌ని మనం గొప్పవాడిగా చూస్తామంటే, ఆయన ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు గదా! ఆయన ఒక ఆఫ్రికన్ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, గ్రీసులు మేధోపరంగా చాలా బలమైన వాళ్ళు. ఆఫ్రికన్ శారీరకపరంగా బలమైన వాళ్ళు కాబట్టి, నాకు పుట్టబోయే పిల్లలు నా మేధోశక్తిని, భార్యకు సంబంధించిన శారీరక శక్తిని తీసుకుంటారని హ్మ్. ఆఫ్రికన్‌ను పెళ్లి చేసుకుంటాడు. అంటే నేను ఎందుకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, అవును. ఓకే. అంత చరిత్ర ఉన్న ప్రాంతం అది. అయితే పర్షియా ఎప్పుడు ఎవరికీ లొంగలేదు. ఫస్ట్ వరల్డ్ వార్‌లో, సెకండ్ వరల్డ్ వార్‌లో కూడా పర్షియాని వీళ్ళు ఎవరు జయించలేకపోయినారు. ఒకటి చారిత్రక వారసత్వం ఉన్న బలమైన దేశం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, స్ట్రాటజికల్‌గా అది అద్భుత లొకేషన్‌లో ఉంది. పర్షియన్ గల్ఫ్. హ్మ్. ప్రపంచానికి సంబంధించిన బిజినెస్ 30% ఆ దేశం గుండే పోవాలి. అవును. అంటే ప్రపంచ బిజినెస్‌ని ప్రధానంగా నౌకలకు సంబంధించిన రాకపోకలు నిర్దేశించే స్ట్రాటజికల్ లొకేషన్‌లో ఉంది 2. హ్మ్. మూడోది ఏదైతే ఉందో అది దానికి అవసరమైన అణ్వాయుధాలు తయారు చేసుకోవాల్సిన యురేనియం నిల్వలున్నాయి. గ్యాస్ ఉంది. అట్లాగే అద్భుతమైన ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా హ్యూమన్ రిసోర్స్ ఉంది. బాగా చదువుకున్న యూత్ హ్మ్. మీకు బాగా కనబడతా ఉంటారు నీకు ఇరాన్‌లో. అవును. కాబట్టి అమెరికా ముందు జీ హుజూర్ అని తలదించుకునే ప్రయత్నం లేదు. తర్వాత అది జియోగ్రఫికల్ కూడా చాలా పెద్ద కంట్రీ కదా! ఇరాన్ హ్మ్. అనేది చాలా పెద్ద కంట్రీ. ఇప్పుడు వెనిజులా విషయానికొస్తే ఏంటంటే, వెనిజులాలో చావేజ్ ముందు నుంచి అమెరికా విపరీతమైన దిగ్బంధం వేసి, ఆర్థికంగా పూర్తిగా అణిచివేస్తే, అమెరికా ఆర్థిక దిగ్బంధం వల్ల పాపం అది వీక్ అయిపోయింది వెనిజులా. హ్మ్. ఇప్పుడు క్యూబా మీద కూడా అదే ప్రయోగం చేయబోతున్నారు. అవును. అయితే ఇప్పుడు భారతదేశం కూడా గొప్పతనం ఏంటంటే, భారతదేశం కూడా స్ట్రాటజికల్‌గా ఇప్పుడు ఇరాన్‌కు ఉండే లక్షణాలన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద దేశాలకు అంత ఈజీగా అవతలోడు చెప్తున్నట్టు ఈళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ ఈ దేశ పరిపాలనలు గట్టిగా ఉంటే. హ్మ్. ఇక్కడ రేపేమైద్దంటే, వాస్తవంగా అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, రిజైమ్ చేంజ్ కోసం ఎంత ఒత్తిడి చేసినా కూడా, ఇరాక్ ఎట్లయితే ఈరోజు వీక్ అయిపోయిందో, అట్లా ఇరాన్ వీక్ అవ్వడానికి అవకాశాలు లేవు. హ్మ్. ఇరాన్ ఇరాన్‌గా ఉండే అవకాశం ఉంటది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పవన్ గారు అదేంటంటే, ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ విజయాలుండవు, సంపూర్ణ అపజయాలుండవు. హ్మ్. ఇప్పుడు వియత్నాం లాంటి దేశం మీద అమెరికా సైన్యం పోయినప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకొచ్చి, ప్రజలందరూ తుపాకులు పట్టుకున్నప్పుడు అమెరికా వెనక్కొచ్చిందా లేదా? అమెరికా సైనికులు చనిపోతుంటే, అమెరికా ప్రజలు రోడ్ల మీదకొచ్చి మన సైనికులు వియత్నాంలో చనిపోవడం ఏందని ప్రశ్నించడం లేదా? హ్మ్. చరిత్ర ఎట్లా మర్చిపోతాం మనం? ఇందిరాగాంధీ గారు నిక్సన్ ప్రశ్నించింది కదా 71లో. నువ్వెవరు మా ఫారిన్ పాలసీ డిక్టేట్ చేసేందుకని. కోసం అమెరికా సంపూర్ణ విజయాలు సాధించడం అంటే ఆధునిక ప్రపంచంలో సాధ్యం కాదు. హ్మ్. కానీ ఇరాన్‌కు బాగా ఈరోజు నష్టపోయిన విషయాలలో చైనా, రష్యాలు అనుకున్నంత లెవెల్‌లో సపోర్ట్ చేయకపోవడం, అరబ్ దేశాల నుంచి సపోర్ట్ ఆ దేశంలో రాకపోవడం, మీరు చెప్పినట్టుగా అంతర్గతంగా ప్రజాస్వామ్యం కోసము అక్కడున్న ఎగ్జిస్టెన్స్ ఏ లో ఉన్న ఎగ్జిస్ట్‌లో ఉన్న మనకి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హ్మ్. మధ్య ఘర్షణలు ఇవన్నీ ఈరోజు ఇరాన్‌ని వీక్ అంటే చేయొచ్చు. ఇప్పుడు అంతర్యుద్ధాన్ని తట్టుకునే శక్తి ఇప్పుడు ఇరాన్‌కుందా? ఇప్పుడు ప్రజలైతే రోడ్ల మీదకొచ్చి చూస్తున్నారు. హ్మ్. భవిష్యత్తులో నాకు తెలిసి రాబోయే వారం రోజులు చాలా కీలకంగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం హ్మ్. అంటే, ఒకటి నంబర్ 1 రిటాలియేషన్ స్టార్ట్ చేసింది ఇరాన్. హ్మ్. ఎవరి మీద స్టార్ట్ చేసింది? అమెరికా బేస్ ఎక్కడున్నాయో అక్కడ స్టార్ట్ చేసింది. అవును. అదే క్రమంలో కొన్ని ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ కంటిన్యూ అవుతుంది. స్టార్ హోటల్ మీద కంటిన్యూ అవుతుంది. అవును. అంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు, మిగతా దేశాల యొక్క బిజినెస్‌ని వాళ్ళ ఆయువు పట్టును దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. అవును. రేపు వాళ్ళ ఆయిల్ రిఫైనరీ మీద కూడా దాడులు చేయొచ్చు. హ్మ్. చేసినప్పుడు ఆ దేశాల్లో ప్రొడక్షన్ ఆగిపోతుంది కదా! రెండోది హార్మోజ్‌ని ఆపేసింది. హార్మోజ్ ఆపగానే ఒక్కసారి పెట్రోల్ గాని, మిగతా ధరలు ఆకాశానంటే అవకాశం ఉంటుంది. హ్మ్. 2 చేసింది కదా! మూడోదేంటంటే ఇమ్మీడియేట్‌గా ఒక వాళ్ళకు సేమ్ ఈ ఖమైనీ కుమారుడినే వాళ్ళకి సుప్రీం కమాండర్‌గా ప్రకటించుకుంది. అవును. అంటే వాళ్ళు రిస్టోర్ చేసుకున్నారు. వాళ్ళ పరిపాలన వ్యవస్థ రిస్టోర్ చేసుకున్నారు. హ్మ్. నాలుగో అంశం ఏదైతే ఉందో అది, అదే క్రమంలో ఇంకో ప్రకటన కూడా చేసింది. ఒకవేళ నిజంగా శాంతి కోసం గనుక వస్తే దాన్ని పరిశీలిస్తామని ప్రకటన చేసినట్టుగా ట్రంప్ చెప్పాడు. అది మరి ఇరాన్ ప్రకటించిందా లేదో ఇవాళ మనం వస్తున్న ముందు. కాబట్టి ఇరాన్ అన్ని కోణాల్లో సిద్ధపడి ఉంది. కాబట్టి బహుశా వీళ్ళు ఇరాన్ వీళ్ళు చర్చలకి ఒప్పుకోమని చెప్పేసి ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఇవాళ ట్రంప్ మార్నింగ్ నేను వస్తున్నప్పుడు ఏందంటే చెప్పిన తర్వాత ఇరాన్ అనౌన్స్‌మెంట్ చేసింది. దానికి ఓకే. మేము ఒప్పుకునేది సరే లేదు అది అని. మీరు లేటెస్ట్ ఇష్యూ ఆ! చెప్పారు. కాబట్టి అవును. ఇయన్నీ రీత్యా ఇరాన్ సిద్ధపడి ఉంది.
కాబట్టి కాకపోతే అమెరికా అంత బలమైన దేశం కాకున్నా, అమెరికా 80% ఇరాన్ నష్టపరిస్తే, 20%, 20% అన్న అమెరికా నష్టపరిచే అవకాశం ఉంటది. 50% పైగా ఇజ్రాయెల్ అమెరికా నష్టపరిచే అవకాశం ఉంటది. మద్దతుదారులని నష్టపరుస్తే చాలు. 50% పైగా హ్మ్. నష్టపరిచే అవకాశం ఉంటుంది ఇజ్రాయెల్‌కు. హ్మ్. మిగతా మద్దతుదారులు ఉన్నా కూడా ఇవన్నీ అమెరికా మీద ఒత్తిడి పెరుగుతాయి కదా! హ్మ్. రేపు అమెరికా సైనికులు చనిపోవడం మొదలైందనుకో, హ్మ్. అమెరికా ప్రజలు రోడ్ల మీదకొస్తారు కదా! మూల్యాన్ని ఎందుకంటే అప్పుడు సీనియర్ బుష్ ఆ రోజు కువైట్, ఇరాన్ వార్‌కు సంబంధించిన ఇష్యూలోనే అప్పుడు చేసిన అప్పటి నుంచి ఇంకా అమెరికా కోలుకోలేదు. హ్మ్. ఒక లాస్ట్ జూన్‌లో యుద్ధం జరిగింది కదా! దాదాపుగా అవును. అవును. ఇరాన్‌ను జయించే వరకొచ్చి, మళ్ళీ ఇరాన్ ప్రతిఘటనతోటి మళ్ళీ వెనుకకు పోయి, ఇరానే గెలిచిన సందర్భంగా ఇరాన్ ప్రకటించుకున్నప్పుడు మన ట్రంప్ ఖండించలేదు. హ్మ్. అక్కడి దాకా పోయింది. పోయి మళ్ళీ చావంచుల్లోకి పోయి మళ్ళీ వెనక్కొచ్చి యుద్ధం ఓటమంచుల్లోకి మళ్ళీ ముందరకొచ్చిండ్రు. హ్మ్. కాబట్టి ఈ పరంపరలో ఒక కంక్లూజన్ ఏంటంటే, ఎవరికీ సంపూర్ణ విజయం లభించదు. ఎవరికీ సంపూర్ణ ఓటమి లభించదు. ఎవరు ఎంత నష్టపరుస్తారనేది చూడాలి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యం ఇరాన్‌కున్న స్ట్రాటజికల్ నేపథ్యం గాని, హిస్టారికల్ నేపథ్యం గాని, వెపన్‌లో దానికున్న పట్టు ప్రకారము ఈ నష్టం కేవలము ఇజ్రాయిల్, మనకి ఇరాన్ లేదా ఇరాన్, అమెరికా లేదా మిగతా దేశాలకి పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం విస్తరించే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటికైనా మనం శాంతి వైపు కదిలే ప్రయత్నం చేయాలి. గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు మన ఇజ్రాయెల్ పర్యటనకు పోవడం వల్ల ఏమైపోయిందంటే, తెలవకుండానే నైతికంగా మన ఇజ్రాయెల్ మద్దతు అనే ఒక వాదన కూడా వచ్చింది. గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశ వైపు నుంచి, అట్లాగే చైనా నుంచి, మిగతా దేశాల నుంచి కూడా శాంతి కోసము పిలుపునివ్వాలి. శాంతిని కాపాడే ప్రయత్నం చేయాలనేది ప్రజాస్వామ్యవాదులుగా, యుద్ధ వ్యతిరేకులుగా, అట్లాగే శాంతిని ప్రేమించే వాళ్ళుగా మనం కోరుకోవాలి సార్. అంటే ప్రొఫెసర్ రియాజ్ గారు మీరు చెప్తుంది ఈ రెడ్ సీలో హర్మోజ్ జలసంధి మీద వీళ్ళకి పట్టు ఇరాన్‌కి పట్టు ఉండడం వల్లే ఈ ధైర్యం అంతా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లోని ఈ ఓపెక్ కంట్రీస్ దేశాలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్, నేచురల్ గ్యాస్‌ని సప్లై చేసేవి. ఆ దేశాలని వీళ్ళు కంట్రోల్ చేయగలరు. ఇతర దేశాలకి ఆయిల్ వెళ్ళకుండా అనేది మీరు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మొదటి నుంచి కూడా రష్యా, చైనా, ఇరాన్ తోటి సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. చైనాకి ఇరాన్ నుంచే ఎక్కువగా ఆయిల్ వెళ్తూ ఉంటుంది. అయితే చైనా కేవలం మద్దతిచ్చి ఊరుకోవడానికి కారణం ఏంటి ఇరాన్‌కి? మనం పరిశీలించాలి. ఇప్పుడు చైనా బేసికల్‌గా ఏంటంటే, అంటే అమెరికాను కొంత భయపెట్టగలిగి, హ్మ్. అమెరికాను మిలిటరీ పరంగా, వెపన్స్ పరంగా ఎదుర్కొనే స్థాయిలో చైనా ఎదిగింది. అది హ్మ్. వాస్తవం. కానీ అదే సందర్భంలో మనం చైనా నేపథ్యం లాస్ట్ 20 ఇయర్స్ చూస్తే, ఏ దేశానికి సంపూర్ణంగా మిలిటరీ సపోర్ట్ చేసి, ఇప్పుడు ఇజ్రాయెల్‌కి ఎట్లయితే అమెరికా సంపూర్ణ సపోర్ట్ చేసి నిలబడిందో, అట్లా ఇరాన్‌కు చైనా నిలబడలేకపోయింది. కేవలం ఇరాన్‌కే కాదు. చైనా తన ఇంట్రెస్ట్‌లకు భంగం వాటిల్లితే తప్ప నిలబడే అవకాశం కనిపించలేదు. ఉదాహరణకి తైవాన్ విషయంలో అమెరికా కొంత తైవాన్‌ను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయగానే వెంటనే ఆ తైవాన్ మీద చైనా రాత్రి రాత్రి దాడి చేసి తైవాన్‌ను ఒక్కసారి భయపెట్టేసేసింది టోటల్‌గా. హ్మ్. కాబట్టి అది సంపూర్ణమైన న్యూక్లియర్ కంట్రీ. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ఆసక్తులకు సంపూర్ణంగా నష్టపరుస్తే అప్పుడు చైనా స్పందిస్తది. కానీ ఇరాన్ విషయంలో మాత్రం చైనా స్పందించకపోవడం అనేది దౌత్యపరంగా ఇరాన్‌కి నష్టంగానే మనం భావించాలి. ఇక్కడ ఇరాన్ నుంచి లాభం తీసుకున్న దేశాల్లో చైనానే ఫస్ట్ ఉంది. హ్మ్. కాబట్టి ఇరాన్ స్పందిస్తని ఇరాన్ చూసింది గానీ, రష్యా గానీ, చైనా గానీ అనుకున్న రీతిలో జనరల్‌గా మనకి లిప్ సింపతి వేరు. అవును. ఫిజికల్‌గా మనకు వెంట నిలబడడం వేరు. ఇట్లా జరగలేదు. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమైనీ హత్య తర్వాత, మరణం తర్వాత మనకి హైదరాబాద్‌లో కావచ్చు, కాశ్మీర్‌లో కావచ్చు, మన దేశంలో చాలా చోట్ల చెన్నైలో కూడా యూఎస్ ఎంబసీ దగ్గర నిరసనకారులు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మన దగ్గర ఇంత ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున అనుకూలంగా ఇరాన్‌కి 2 అనుకూలంగా అంశాలు రావడానికి? సార్. అంటే జనరల్‌గా అంటే మతానికి సంబంధించిన అభిమానము కొంత ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. రెండోది చాలా కీలకంగా అంటే చాలామంది భారతదేశంలో ఈ నిరసన ఎందుకని అనుకుంటున్నారు. కానీ అమెరికాకి వ్యతిరేకంగా చాలా కూడా ఉండొచ్చా? కీలకమైన విషయం ఏందంటే, హ్మ్. ఈ కొమైనీ అనే అతను ఖమైనీగా మనం చూస్తున్న ఇతను హ్మ్. పాతతను కొమైనీ, ఇతను ఇతను ఖమైనీ. ఖమైనీ. కో కా హ్మ్. ఇతను ఇరాన్ అధ్యక్షుడు మాత్రమే కాదు సార్. హ్మ్. పొలిటికల్ లీడరే కాదు. ఇతను షియా మతానికి స్పిరిచ్యువల్ లీడర్ నంబర్ 1 ఇతను. నంబర్ 1. హ్మ్. ఇది చాలా కీలకమైన విషయం. హ్మ్. అంటే ఎందుకు వీళ్ళు బయటకొచ్చారు? ఒక దేశం యొక్క అధ్యక్షుడు బయటికి చచ్చిపోతే నువ్వెందుకు బయటికి రావాలి? హ్మ్. ప్రశ్నించడం తప్పేం లేదు. ప్రశ్నించాలి కూడా. కానీ దాని వెనుక ఉండే విషయం ఏంటంటే, ఇప్పుడు దలై లామాని బౌద్ధులు ఆ తెగను ఆపేవాళ్ళు ఒక స్పిరిచ్యువల్ లీడర్‌గా చూస్తారు. సుప్రీం. సుప్రీంగా చూస్తారు. కాబట్టి దలై లామాను చైనా ఎల్లగొట్టగానే ఇండియా రిసీవ్ చేసుకున్నది. పోపు అక్కడ పోపు. అట్లాగే వాటికన్. పోప్ ఉన్నాడనుకోండి. హ్మ్. పోప్‌కి ఏమైనా జరిగినప్పుడు జనరల్‌గా పోప్‌ను అంగీకరించే ఒక సమాజం ఉంటది ప్రపంచవ్యాప్తంగా. హ్మ్. వాళ్ళ దేశాలు సరిహద్దులు ఏమి ఉండవు. అట్లాగే మన దేశంలో హిందూ మతం ఉంది. హిందూ మతానికి సంబంధించిన పీఠాధిపతికి ఎక్కడైనా ఇబ్బంది పడ్డప్పుడు కూడా శంకరాచార్యులు ప్రపంచంలో ఉండే లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్తారు. జనరల్‌గా స్పందిస్తారు. హ్మ్. అంటే కొంత ఆ లింక్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుంది ఏందంటే, ఇప్పుడు కొమైనీ విషయాల్లోకి మనం చూసినప్పుడు అంటే మనిషికి రకరకాల భావజాలాలతో బందీ అయి ఉంటాడు కాబట్టి, హ్మ్. ఇతను స్పిరిచ్యువల్ లీడర్‌గా చూసే సమాజం ఒకటుంది. హ్మ్. షియా సమాజం ప్రధానంగా.
కొంత డెమోక్రటిక్స్ కూడా ఇదేంది అన్యాయం అని రోడ్డు మీదకి వచ్చినా రావచ్చు కదా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా హ్మ్. ఖండించాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలంగాణ మనకి భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో, హైదరాబాద్‌లో దాన్ని ఖండించిన సంఘటనలున్నాయి. సోషల్ మీడియాలో రాహుల్ కూడా మనం ఈ ఇష్యూ మీద చూస్తాం. మాట్లాడారు రాహుల్ కదా! గాంధీ గారు కూడా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కూడా ట్రెడిషనల్ ఫ్రెండ్ మనకు. హ్మ్. చనిపోవడం ఉన్నది ఖార్గే గారు ఇలా చాలా పెద్దగా ఒక మంచి లెటర్ రాసాడు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ. హ్మ్. అమెరికా యొక్క యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ చాలా అద్భుతమైన చేశాడు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకు రోడ్ల మీదకి వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖమైనీని ఒక స్పిరిచువల్ లీడర్‌గా చూసారు. ఎందుకంటే ఆయన స్పిరిచువల్ లీడర్‌గానే ఇరాన్ అధ్యక్షుడు అయ్యాడు. అవును. ఆయన మత గురువుగా స్టార్ట్ అయ్యి ఆ హోదాతోటే వచ్చిందిది. తర్వాత రాజకీయ నాయకుడిగా మారిపోయి తర్వాత పరిపాలన వ్యవస్థను హ్మ్. చేసుకున్నాడు. కాబట్టి బహుశా ఆ సంబంధాలతోటి రోడ్ల మీదకొచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు.